ఆంధ్రలో ప్రజారాజ్యం అని ఏ రోజైనా ఈ యొక్క తెలంగాణ ఇలా ఉంటే ఈ ఉద్యమాల గడ్డలో మరొకసారి ఎప్పుడైనా విప్లవం రావచ్చు, లేకపోతే ఇక్కడ మనం బ్రతకలేమని ఇక్కడ ఉన్న అగ్రకుల పాలకులు, అట్లానే ఇక్కడ విశాలాంధ్ర పేరు మీద ఉన్న మరి ఆంధ్ర పాలకులు ఒకటై ఈ విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని ఒక పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో ఉన్న మామూలు ప్రజల మీద, ఇక్కడున్న భూముల మీద వాళ్ళ యొక్క వలసాధిపత్యాన్ని తీసుకురావడం కోసం విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే ఆంధ్రప్రదేశ్ను అవతరించడం కోసం ఇది ఒక కులము, అగ్రకులము, వర్గము, ఉన్నత వర్గము ఏర్పాటు చేసి ఈ యొక్క తెలంగాణలో ఉన్న సామాజిక ఉద్యమాలను, ఇక్కడ ఉన్న మట్టి మనసులను, ఎట్టి మనసుల మీద మరొకసారి పెత్తనం చేయడం కోసం ఇక్కడ భూముల మీద, ఇక్కడ ఆస్తుల మీద, ఇక్కడ ప్రజల మీద, ఇక్కడ ప్రాంతం మీద వారి యొక్క పట్టు సంపాదించడం కోసం ఇక్కడ అక్కడ ఉన్న ఉన్నత వర్గాలు ఒక కుట్ర చేసి విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని తీసుకొచ్చారు. అంటే ఈ యొక్క ఉద్యమం ఈ రోజుది కాదు, ఆ రోజు నుంచి మరొకసారి 69 ఉద్యమంలో కూడా ఒక తరం మోసపోయింది. 47 నుంచి 51 ఉద్యమంలో కూడా ఒక తరం మోసపోయింది. మళ్ళీ నేడు కూడా ఈ యొక్క తెలంగాణ పోరాటం ఈ 96 నుంచి ఒక హస్తి ఇంతకుముందు ఊషా గారు చెప్పినట్టు ఒక సామాజిక ఉద్యమాల నేపథ్యంలో ఈ మలిదశ ఈ తెలంగాణ ఉద్యమం మొదలైంది. అది అమరుడు కామ్రేజ్ మారోన్ వీరన్న తోటి, అట్లనే సామాజిక తెలంగాణ మహాసభ 97లో ఒక డిక్లరేషన్ విడుదల చేసి ఇక్కడ తెలంగాణ కావాలి, అంబేద్కర్ కాన్సెప్ట్ ప్రకారంగా చిన్న రాష్ట్రాలు ఏర్పడితే పరిపాలనా సౌలభ్యం చిన్న కులాలకు వస్తుంది, అందుకనే ఇక్కడ తప్పనిసరిగా కూడా చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని సామాజిక తెలంగాణ ఒక మహాసభ మరి అన్ని జిల్లాలలో కూడా సభలు సమావేశాలు పెట్టింది. దాన్ని అందుకొని కూడా జనసభ బెల్లిలలిత మరి నాయకులు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసి అమరులయ్యారు. అట్లనే వీరన్న అమరుడయ్యాడు. మరి గద్దరన్న దాదాపు శత్రువు మరి అన్న మీద హత్యా ప్రయత్నం చేసింది. ఆ ఉద్యమంలో నుంచే మరి అవకాశవాదులు ఇక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీసుకొని ఒక ఉద్యమ పార్టీలు ఏర్పడినాయి, సంతోషం. కానీ ఈ తెలంగాణ రావాలి, ఆ తెలంగాణలో కూడా ప్రజల చేతికి అట్లనే సామాజిక ఉద్యమ శక్తుల చేతుల్లోకి ఈ తెలంగాణ వచ్చేటట్టుగా మరి తెలంగాణలో ఉన్న మెజార్టీ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ యొక్క తెలంగాణను సాధించుకోవాలి. సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం పరిడబిల్లేటట్టుగా తెలంగాణలో ఉండాలి తప్ప లేకపోతే ఎవరో పోయి మరెవరో వస్తే దాంట్లో మనకేం లేదు. నైజాం పోయిండు, మరోళ్ళు ఆంధ్ర వాళ్ళు వచ్చారు, ఆంధ్ర వాళ్ళు పోయినరు, రేపు తెలంగాణ దొరలు వస్తారు. దాంట్లో తెలంగాణలో ప్రజలకు ఏమొచ్చింది అంటే తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటా అన్ని విధాలలో కూడా మొదటి నుంచి కూడా ఇక్కడ బహుజన విద్యార్థులు ఇక్కడ అమరులైతున్న దాంట్లో, తెలంగాణ ఉద్యమంలో అసూలు బాస్తున్న దాంట్లో, తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో ముందున్న దాంట్లో ముఖ్యంగా సామాజిక ఉద్యమ శక్తులే ముందున్నాయి. త్యాగాలు కూడా వాళ్ళయే. రేపు ఫలితాలు కూడా అందరూ కూడా ఎవరి వాటా వాళ్లకు, తలా వాటా ఎవరెంతమందో వాళ్ళకంత వాటా, ఇట్లా సమానంగా ఈ యొక్క తెలంగాణలో మరి సామాజిక న్యాయం, సమన్యాయం, ఇక్కడ సమాన అభివృద్ధి జరగటం కోసం తెలంగాణలో మన సామాజిక న్యాయం పరిడవిల్లే విధంగా స్వరాష్ట్ర కోసం జరుగుతున్న యొక్క పోరాటంలో మరి ఇప్పుడు ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. దీంట్లో ఇంతకుముందు డిసెంబర్ 9న ఒక ప్రకటన ఇచ్చి మళ్ళీ 23న విత్డ్రా చేసుకున్నారు అక్కడ వాళ్ళు చెప్పంగానే. మళ్ళీ ఈరోజు కూడా ఒక ప్రకటన 30 తారీఖు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఒక అనిశ్చిత పరిస్థితిలో ఉంది. ఈ అనిశ్చిత పరిస్థితికి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ పాలకవర్గ పార్టీ దానికి ప్రధాన కారణం. వెంటనే దాన్ని పార్లమెంట్లో బిల్ తీసుకుపోయి పెట్టాలి. బిల్ను ఆమోదింపజేసేదాకా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మీద, పాలకవర్గం మీద మనమంతా అప్రమత్తంగా ఉండి మరి ఆ బిల్లును పోరాటం ద్వారా తీసుకొచ్చి బిల్లును పాస్ చేయించేదాకా, తెలంగాణ ఏర్పాటు చేసేదాకా కూడా మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అయితే దీనికి ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఈరోజు సీమాంధ్ర ఉద్యమాలు ముందుకు వస్తున్నాయి. అది ఉద్యమం అనాలనా లేకపోతే మరోట అనాలనా అనంటే అది ఉద్యమం అనొచ్చు, కానీ దాంట్లో అపోహలు ఉన్నాయి.
ఎలాంటి అపోవాలంటే ఇక్కడున్న పొలిటీషియన్స్ అంటే ఈరోజు హైదరాబాద్ను ఎటు 100 కిలోమీటర్లు ఆక్రమించుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ సినీ రంగానికి చెందిన ప్రముఖులు